నిన్నేమ్మా లోపలికి వెళ్ళకూడదమ్మా, నా ఉద్యోగం పోతమ్మా. ఆగు ఆగు, వెళ్ళొద్దమ్మా, నేను చెప్పేది వినమ్మా, నా ఉద్యోగం పోతమ్మా. ఈ లేడీ లయన్ ఇక్కడికి వచ్చిందేంటి? అచ్చో, తను కానీ నన్ను ఇక్కడ చూసిందా నేను మహేష్ అంకుల్ మేనల్లో ఉన్నానని తెలిసిపోతుంది. వామ్మో, ఇప్పుడేం చేయాలి? అమ్మా అమ్మా, లోపలికి వెళ్ళకండి అమ్మా, ఆగండి అమ్మా. అమ్మ నా మాట వినండి అమ్మా, అమ్మ ఆగండి. ఎవరున్నారు ఇంట్లో? బయటికి రండి. రమ్మంటే రారేంటి? రండి. ఎవరు లేరా? లేక ఈ శివంగి వస్తుందని వెన్నెలో వణుకు పుట్టి దాక్కున్నారా? రండి, బయటికి రండి. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వా? మా కాలు చెప్పుల బయట ఉండాల్సిన దానివి లోపలికి రావడం ఫస్ట్ మిస్టేక్. లోపలికొచ్చిన డాగ్లా మొరగడం సెకండ్ మిస్టేక్. గెట్ అవుట్. ఏయ్, ఎవరొచ్చారు? నువ్వు శివంగి కదూ? అవును. అప్పుడు మీ ఇంటి మనిషి పోగొట్టుకున్న పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మరి ఇప్పుడెందుకు వచ్చావు? పొగరు దించడానికి వచ్చాను. ఏ అమ్మాయి, ఎవరింట్లో నిలబడి ఏం మాట్లాడుతున్నావు? ఆ డబ్బు, ఆస్తి, పరపతి ఉంటే 3 పూట్ల పరమాన్నం చేసుకొని తిని పట్టు పరుపుల మీద పడుకోవాలి. అలా కాకుండా తిన్నది అరక్క ఊరు మీద పడి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకుంటే ఇలాగే మాట్లాడతారు. అయినా నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ఆవిడ్ని రమ్మనండి. ఎవరిని? గుళ్ళో మా అమ్మ మీద చేయి చేసుకుందే, దాన్ని రమ్మనండి. నువ్వు దాని కూతురువా? పళ్ళు రాల్తాయి. దాన్ని అది అంటే ఆవిడ మా అమ్మగారు. ఐ సీ, శివంగి వచ్చింది రివెంజ్ తీర్చుకోవడం కోసమా? విన్నారా అంకుల్? ఆంటీ విన్నావా? అదే దీని అమ్మ అంట. ఆ అమ్మని కొడితే ఆ అమ్మాయి గిరగిరా తిరుగుతూ వచ్చింది. ఏ శివంగి, నీ లక్కు మా అమ్మ ఇంట్లో లేదు కాబట్టి బతికిపోయావు. అవునా? ఇంట్లో లేదా? వస్తుందిగా, వచ్చాక తేల్చుకుంటా. ఏ అమ్మాయి, ఏంటిది? మీతో నాకు ఎలాంటి గొడవలు లేవు. మా అమ్మ మీద చేయి చేసుకున్నా ఆవిడ రావాలి. తనని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకి సారీ చెప్పించాలి. చూడు శివంగి, గుళ్ళో ఏదో ఎమోషన్లో అలా జరిగింది. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. నువ్వెళ్ళమ్మా. ఏంటి సారీనా? వాట్?